అందరూ ఒక నిమిషం పాటు దేవుని నామాన్ని స్తుతించుకుందాం. అందరూ చేతులు చాచి భక్తితో విశ్వాసంతో. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. క్షమామయుడా వందనం. క్షమామయుడా వందనం. క్షమామయుడా స్తోత్రం. క్షమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 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 ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు నిరంతరం ప్రేమామయుడే. మనల్ని క్షమించటానికి, మన్నించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన కోరుకునేది ఏంటంటే, మనుషులందరం తప్పు చేస్తాం. మనుషులందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తాం. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే, తప్పు చేసిన వాడు ఆ తప్పు తెలుసుకొని, ఆ పాపం చేసినటువంటి వారు ఆ పాపాన్ని తెలుసుకొని, అయ్యో నేను దేవుని మనస్సును కష్టపెడుతున్నానే, దేవునికి దూరమయ్యానే అని తెలుసుకొని ఆ తప్పును క్షమించమని దేవుని వద్దకు మరలా తిరిగి రావాలి. దేవుడు కోరుకునేది అది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇట్ ఈస్ హ్యూమన్ టు ఎర్ బట్ డివైన్ టు ఫర్గివ్. ఇట్ ఈస్ హ్యూమన్ టు ఎర్ బట్ డివైన్ టు ఫర్గివ్. మానవ సహజం తప్పు చేయటం, కానీ దేవుని యొక్క సహజమైన గుణం ఏంటిది? క్షమించటం, మన్నించటం. కాబట్టి ఆయన క్షమ కలిగినటువంటి వాడు. ఆయన ఆ సిలువలో ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించాల్సి వచ్చింది? వై జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ హీ వాంటెడ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. దెర్ ఈస్ నో అదర్ రీజన్. హీ వాంటెడ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్. మన యొక్క పాపాలు క్షమించి ఆయన సిలువలో ఎందుకు మరణించాడంటే, మన పాపాలను క్షమించి మనల్ని విమోచించటానికి. ఏం చేయడానికి? హీ వాంటెడ్ టు రిడీమ్ అస్. హీ వాంటెడ్ టు లిబరేట్ అస్. మనల్ని విమోచించటానికి, విడుదల తయారు చేయడానికి. సాతాను నుండి, పాపమనే బందీ నుండి. దేని నుంచి? పాపమనే బందీ నుండి, బంధము నుండి, ఆ యొక్క బానిసత్వము నుండి, ఆ చెరసాల నుండి మనల్ని విడుదల చేయడానికి. ఇదే ప్రధానమైన కారణం. యేసు ప్రభువు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఎక్కడ? నజరేతూరులో, తను పుట్టి పెరిగినటువంటి గ్రామములో. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుంటే, యేసు ప్రభు తన సొంత గ్రామానికి వచ్చారు. వచ్చి కపర్నాం ఆ యొక్క ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళగానే ఆయనకి యెషయా గ్రంథం ఇవ్వబడింది. అప్పుడు ఏమని చదువుతున్నాడు యేసు ప్రభు? చదువమ్మా వాక్యాన్ని. ప్రభు ఆత్మ. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? హీ ఈస్ గోయింగ్ ఇన్ టు సినగాగ్. విశ్రాంతి దినమున, వాళ్ళ యొక్క అలవాటు చొప్పున. అక్కడ ఏమందించబడిందంట? ఇప్పుడు చదవండి. ఏమందించబడింది? ఏం చదువుతున్నాడు? ఇప్పుడు చదువు, మైక్లో చదవమ్మా. యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించారు. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడ్డాయి. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి మాట వినండి. Pay attention to these words. To relieve the captives. చెరలోనున్న వారికి విడుదల. ఏ చెర ఇది? చెర అంటే తెలుసా? చెరసాలు, జైలు. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. ఏ చెరలో నుంచి విడుదల చేస్తానన్నాడు యేసు ప్రభు?
చర్లపల్లి జైలుకి వెళ్ళి అందరి దగ్గర తాళాలు తీసేసి బయటికి వెళ్ళిపోయింది అంటాడా? దొంగలని వాళ్ళందరినీ అదే. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళేసి పోలీసు వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తాళాలు తీసేసుకొని ఇచ్చేసేయండి లాక్కొని వెళ్ళిపోయి, అక్కడ ఉన్న కరుడు కట్టినటువంటి దొంగలు ఉన్నారు కదా, వాళ్ళ తాళాలని తీసేసి వెళ్ళిపోండి, మీరు ఇష్టం వచ్చినట్టు బతకండి అన్నాడా? మీ ఇష్టం వచ్చినట్టు తప్పులు చేయండి అంటానా? ప్రభు ఇక్కడ మాట్లాడేది చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. దేంట్లో ఉన్నటువంటి వారికి? చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. టు రిలీజ్ ద క్యాప్టివ్స్, దోస్ హు ఆర్ ఇన్ ద ప్రిజన్. అది అర్థం చేసుకోవాలంటే మనం మరొక వాక్యాన్ని చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను 8:34 చదువుకుందాం. అందుకు యేసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును. మాట వినండి, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు, పాపమునకు బానిసగా ఉంటాడు. When we commit sin, we become slaves. When we commit sin, we fall into a prison. మనము పాపము చేసినప్పుడు మనం కూడా చెరసాలలో బంధించబడతాం. ఏ చెరసాలు? సైతాను చెరసాలు. పాపము చేయువాడు సాతానుకు బానిసగా మారిపోతాడు. అర్థమైందా? పాపము చేయువాడు సాతాను చెరలో బంధించబడతాడు. సాతాను చెరలో బంధించబడతాడు. ఒకరోజంట ఒక ఫాదర్ గారు తపస్సు కాలంలో వాక్యాన్ని చెప్పటానికి వెళుతున్నారు. వెళతా జనమందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. చాలామంది, 100 మంది కూర్చొని ఉన్నారు. ప్రసంగం చెప్పే సమయమైంది. పీఠం దగ్గరకు వచ్చారు. వచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఒక పంజరం అంటే తెలుసా? పక్షి పిల్లలు అందులో పెట్టేసి చుట్టూ బంధిస్తారు కదా, కేజ్. అర్థమైందా? దాన్ని తీస్తారట పైకి. దానిలో చాలా పక్షులు ఉన్నాయంట. ఒక్కసారిగా ఆ పక్షులన్నింటినీ కూడా విడిచిపెట్టి తలుపులు తీయండి అన్నాడట. పక్షులు ఎగురుకుంటా బయటికి వెళ్ళిపోయినాయంట. ఫాదర్ గారు అన్నారంట, ఈరోజు ప్రసంగం అయిపోయింది అన్నారంట. ఈరోజు ప్రసంగం అయిపోయిందన్నారట. అయిపోయిందని ఒక్క మాట చెప్పాడట. సిలువలో మరణము ద్వారా యేసు ప్రభు మనందరికీ కూడా ఈ విధంగానే సైతాను పంజరము నుండి, ఫ్రమ్ ద కేజ్ ఆఫ్ సైటన్, హీ ఈజ్ ఆల్సో రిలీజింగ్ అస్. మనం కూడా పాపము ద్వారా సాతాను అనేటువంటి కేజీలో, ఆ పంజరములో, ఆ చెరసాలలో బంధించబడితే, నేను ఇప్పుడు ఏ విధముగా వాటిని విడుదల ప్రసాదించానో అదేవిధంగా ప్రభు అయిన క్రీస్తు తన మరణము ద్వారా మనకి కూడా స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్నిచ్చాడు అని చెప్పి ఆయన వివరించారట. నేను దారిలో వస్తుండగా ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? రోడ్డు ప్రక్కన కూర్చుని ఉన్నాడు. తన దగ్గర ఈ పంజరం ఉంది. పక్షులను బంధిస్తారు కదా, ఈ పంజరం ఉంది. ఆ పంజరం నిండా చాలా పక్షులు ఉన్నాయి. నేను అడిగాను, నీకు ఎక్కడి నుంచి వచ్చా ఈ పక్షులు అంటే, నేను వాటిని పట్టుకున్నా, వాటిని బంధించా. ఎలా బంధించగలిగావు అంటే, వాటికి ఇష్టమైనటువంటి కొన్ని గింజలు వేశాను. ఏం వేశాడంట? కొన్ని గింజలు వేశాను. వాటికి కొన్ని గింజలు ఆశ చూపించాను. ఏం చూపించాడట? కొన్ని గింజలని ఆశ చూపించి వాటిని శోధించాను. నా శోధనలో అవి పడిపోయాయి. నేను చూపించిన ఆ గింజల కోసం అవి లొట్టలేసుకొని పరిగెట్టుకుంటా వచ్చాయి. అవి ఆశతో పరిగెట్టుకుంటా వచ్చాయి. వాటికి తెలియదు, నేను ఆ గింజల పైన వల పన్ని ఉంచాను. ఏం పన్నాడు? వల పన్ని ఉంచాను, వల వేసి ఉంచాను. అవి తినటానికి రాగానే ఆ ఆశతో, ఆ వ్యామోహంతో
అవి దొరుకుతున్నాయి కదా అని ముందు వెనుక చూసుకోకుండా ఆ వ్యామోహంతో రాగానే అవి తిందామని త్వరగా రాగానే నేను వలని గుంజాను. అవి వలలో పడిపోయాయి. నా వలలో చిక్కిన తర్వాత వాటిని ఒక ఆట ఆడుకుంటాను. ఏం చేస్తావు వాటితోటి నువ్వు అంటే, అవి దొరకగానే ఫస్ట్ నేనేం చేస్తానో తెలుసా? వాటికి కొన్ని ఈకలు పీకేస్తా, రక్తం వస్తుంది, అయినా నాకేం పర్వాలేదు. ఎందుకంటే అవి మళ్ళీ ఎగిరిపోకూడదు నా దగ్గర నుంచి. ఏం చేయకూడదు? అవి మళ్ళా ఎగిరిపోకూడదు నా దగ్గర నుంచి. కాబట్టి కొన్ని రెక్కలు పీకేస్తా. తర్వాత ఏం చేస్తావు? వాటిని అమ్ముకుంటా. ఏం చేస్తాడంటండి? వాటిని అమ్ముకుంటా. ఒకవేళ అమ్ముకోవటం కుదరలేదనుకో, ఎవరు కొనలేదనుకో, ఏం చేస్తావంటే వాటిని కాల్చి ఏపుడు పెట్టి కైమా కొట్టి మసాలా వేసి తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఏం చేస్తాడంట? ఎంజాయ్ చేస్తానన్నాడు. మరి ఈ పక్షులు నువ్వు నాకు ఇవ్వాలంటే నీకేమి ఇవ్వాలి అన్నాడట. ఈ పక్షులన్నీ నాకు కావాలి, నీకేం కావాలి అన్నాడంట. నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అన్నాడంట. నీ దగ్గర ఎంత ఉన్నాయంటే ఈ ఫాదర్ గారు అన్నారట, అయ్యా జేబులు చూసుకొని నా దగ్గర 1,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అయ్యా అన్నాడు. సరే, నీ దగ్గర ఉన్నవి అన్నీ ఇస్తే నేను ఇవి ఇస్తాను అన్నాడట. నీ దగ్గర ఉన్నంతా ఇవ్వాలి నాకు, అప్పుడే నేను నీకు ఈ పక్షులు ఇస్తాను. నీ దగ్గర ఉన్నవి అన్నీ ఇవ్వాల్సిందే, అప్పుడే ఇస్తానన్నాడట. పో తీసుకోపో అన్నాను నేను. తీసుకోపో అని చెప్పి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను. నా దగ్గర ఉన్నదంతా అప్పుడున్నటువంటిది నాకు దగ్గర 1,000 రూపాయలే. 1,000 రూపాయలు మొత్తం ఇచ్చేసి ఆ పక్షులు కొన్నాను. ఇదిగో ఇప్పుడు నేను ఆ పక్షులకు ఏమిచ్చాను? స్వేచ్ఛనిచ్చాను, స్వతంత్రాన్నిచ్చాను. ప్రియులారా, సాతానుకి యేసయ్యకి మధ్యలో కూడా ఒక వాదన జరిగిందంట. వినండి జాగ్రత్తగా. సాతానుకి యేసు ప్రభువుకి మధ్యలో కూడా ఒక వాదన జరిగిందంట. సాతానుతో అన్నాడంట యేసు ప్రభు, సాతాను, నా బిడ్డలను ఎందుకు అలా వేధిస్తావు నువ్వు? నా బిడ్డలను ఎందుకు అలా పీడిస్తావు నువ్వు? నా బిడ్డలను ఎందుకు అలా పాపంలోనికి లాగుతావు నువ్వు? వాటిని ఎందుకు అలా? నాకు ఆనందం వాళ్ళు దొరికినప్పుడు. ఏం చేస్తావు వాళ్ళతోటి? మొదట వాళ్ళని ఆకర్షిస్తా. పక్షుల గింజలేసి ఆకర్షించాడు కదా, పక్షులకి గింజలేసి ఆకర్షించాడు కదా, అలాగానే ఆకర్షిస్తా. ఆకర్షించిన తర్వాత ఏం చేస్తావు? వాళ్ళు నా వలలో పడ్డ తర్వాత వాళ్ళని ఆట ఆడుకుంటా, వాళ్ళకి శ్రమలు పంపిస్తా, వాళ్ళ కష్టాలు పంపిస్తా, వాళ్ళని నా బందీలు చేసుకుంటా. ఇంకా ఏం చేస్తానో తెలుసా? పక్షి దొరికినప్పుడు పక్షిని పంజరంలో పెట్టి ఆట ఆడుకుంటారు. అవి ఎగురుతుంటే ఎగరమంటే ఎగరాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. కాబట్టి అలానే ఆడుకుంటా వాళ్ళతోటి నాకు ఇష్టం వచ్చినట్లుగా. వాళ్ళని హింసిస్తా, వాళ్ళని క్రూరంగా బలి చేస్తా, అప్పుడు నాకు ఆనందం దొరుకుతుంది అన్నట్ట. యేసుప్రభు అన్నాడట, సాతాను నా బిడ్డలను విడిచిపెట్టాలంటే, నా బిడ్డలను విమోచించాలంటే నీకేం కావాలి అంటే, యేసు ప్రభువుతోటి సాతాను అన్నదంట నవ్వుకుంటా, నాకు నీ రక్తం కావాలి అన్నాడంట. ఏం కావాలన్నదట? నీ రక్తం కావాలి అన్నదంట సాతానుడు. ఎంత రక్తం కావాలి? నీ రక్తం అంతా కావాలి, నువ్వు చచ్చేదాకా కావాలి నా రక్తం, నీ రక్తం. అప్పుడు నీ బిడ్డలకి విడుదలనిస్తానన్నదట. సరే తీసుకోమని తన 2 చేతులు సిలువలో చాచి తన యొక్క పరిశుద్ధమైన నిష్కళంకమైన రక్తాన్ని మన కొరకై ధారపోసాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యేసు ప్రభు సిలువలో మన కొరకై చేసినటువంటి ప్రాణత్యాగం యొక్క అర్థం ఇదే. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో శ్రమల కాలం అంటాం. ఎవరి శ్రమలు? యేసు ప్రభు యొక్క శ్రమలు. ఆయన శ్రమలను చూచైనా కానీ, ఆయన పాటులను చూచైనా కానీ, ఆయన సిలువలో మన కొరకై కార్చినటువంటి రక్తాన్ని చూసైనా కానీ మనలో మార్పు కలగాలి, హృదయ పరివర్తన కలగాలి. యేసు ప్రభువుకి సిలువ మోసినప్పుడు ఎన్ని గాయాలయ్యాయో తెలుసా? ఎన్ని గాయాలయ్యాయి? ఆయన
తాను మానవాళి కోసం ఎన్ని గాయాలు పొందాడో పునీత బ్రిజితమ్మ గారికి చెప్పాడండి. అకార్డింగ్ టు ద 15th prayer of Saint Bridget of Sweden, Jesus revealed to her that he received 5,480 wounds. How many? యేసు ప్రభు మన కొరకై ఎన్ని గాయాలు పొందాడండి? 5,480 గాయాలు పొందాడు. ప్రియులరా, ఇది ప్రభు మన కొరకై చేసిన త్యాగం. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో ఒక మాట ఉంటుందండి, చక్కని మాట. చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 5వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. ఏమయ్యాడు? మన పాపముల కొరకై ఆయన గాయపడ్డాడు. మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగెను. ప్రియులారా, ఇది ప్రభు మన కొరకై చేసినటువంటి త్యాగం. మనం గుర్తుపెట్టుకోవాలి. సైతాను నుండి, పాపము నుండి మనల్ని విడుదల ప్రసాదించటానికి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, పాపి మారు మనస్సు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ వద్దకు తిరిగి రావాలని కోరుకునే ప్రేమామయుడవు నీవు. పాపి మారు మనస్సు పొందినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు పరలోకములో మహదానందం ఉంటుందని చెప్పావు నాయన. ప్రభువా, మేం పాపము చేసి సైతానుకు బానిసలముగా మారకుండా, సైతానుకు దాసులముగా మారకుండా మేము నీ బిడ్డలుగా ఉండాలని నువ్వు కోరుకునే దేవుడవు. ప్రభువా, మాలో ఒకవేళ ఇంకా పాపం ఉన్నట్లయితే నీ యొక్క పరిశుద్ధ రక్తముతో ప్రోక్షించి మమ్ము శుద్ధి చేయండి. నీ ప్రేమ, నీ కరుణ, నీ కటాక్షాన్ని మా మీద కుమ్మరింప చేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా నీ సన్నిధిలో చేరిన నీ బిడ్డలందరినీ ప్రభువా నీ ప్రేమతో నింపమని, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుక్త కాలములో పాపులమైన మేమందరం కూడా హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చి నీ కృపను పొందులాగా మమ్ము దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.